నిర్లక్ష్యం కార్యక్రమానికి పునః స్వాగతం. నగరంలోని లేదైనా ఎక్కడైనా సరే ఏవైనా సమస్యలుంటే ఆ సమస్యలను అధికారుల లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అంశంగా మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం కొనసాగుతుంది. ఇదొక చిత్రమైన సమస్య. కదలండి ఓటు హక్కు కోసం ఒక బూత్ ని అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏర్పాటు చేశారు నగరపాలక సంస్థ వారు. ఇది ఎందుకు ఏర్పాటు చేశారు ఏంటో ప్రజలకు తెలియదు ఎలాగూను. ఎందుకంటే ఏ రోజు కూడా అందులో ఒక వ్యక్తి ఉండి సమాచారం ఇచ్చిన పోపాన పోలేదని ప్రజలు చెబుతున్నారు. మరి అసెంబ్లీ ఎన్నికలు అయ్యాయి అంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసమా లేదా కార్పొరేషన్ ఎన్నికల కోసమా తెలియదు. ఇక సీన్ కట్ చేస్తే ఆ ప్రక్కనే ఒక వ్యక్తి బ్రతుకు తెరువు కోసం ఏదో పెట్టుకున్నాడు. ఈ ప్రక్కన ఒక ఫ్లెక్సీ పెట్టారు. దీని వెనకాల ఒక ఫౌంటైన్ ఉంది చూడండి, వాటర్ ఫౌంటైన్. ఇది ప్రారంభించిన నెల రోజులు మాత్రమే పనిచేసిందట. తర్వాత ఇందుకు పనిచేస్తుంది ఇలా చెత్త చెదారం పెట్టుకోవడానికి. అదే ఇందులో మోటార్లు ఉన్నాయో లేదో తెలియదు. లైట్లు అయితే ఆల్రెడీ పీక్కుని పట్టుకెళ్ళిపోయారు. లోపల మొక్కలు కూడా మొలిచేస్తున్నాయి. ఇది ఎంత ఖర్చు పెట్టి నిర్మాణం చేశారు, దీనికి ఎంత వ్యయం అయింది? సరే, ఇంకా కాస్త ముందుకెళ్దాం. ఇదిగో ఇక్కడ పరిస్థితి ఇది. శిథిలావస్థకి ఎంత దారుణంగా చేరుకుందో చూడండి. ప్రజాధనం ఎంత దారుణంగా దుర్వినియోగం అవుతుంది. ప్రారంభించిన ఏడాది కూడా గడవక ముందే అంటే సుమారు 2-3 నెలల్లోనే ఈ పరిస్థితికి చేరుకుంది. కానీ అధికారులు ఏ ఒక్కరూ కూడా దీనివైపు చూసిన పాపాన పోలేదు. ఎందుకలా? ఇంత దారుణమైన నిర్మాణాలు ఎవరు చేయమన్నారు? మెయింటెనెన్స్ చేయకుండా కనీసం ఏడాదైనా పనిచేస్తే బాగుంటుంది కదండి. ఒక్క ఏడాది పనిచేస్తే అమ్మయ్య మా నగరపాలక సంస్థ వాళ్ళు వాళ్ళ జేబులోది కాదు కదా, ప్రజల పన్నుల నుండి వివిధ రకాలుగా వచ్చిన సొమ్ముతో చేసిన అభివృద్ధి కనీసం ఒక్క ఏడాదైనా ఉండాలి కదండి. 2 నెలలు కూడా ఉండట్లేదు పట్టుమని. అంటే పరిస్థితి ఏంటనేది అర్థం చేసుకోవాలని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో శిథిలమైపోయిన రాజమండ్రి, చారిత్రాత్మక రాజమండ్రి కాదండోయ్, శిథిలమైపోయిన రాజమండ్రి అని ఒక బోర్డు పెట్టి చక్కగా వీటన్నిటిని కూడా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారికి అప్పగించి మేము ఏ పని చేసినా సరే కేవలం నెలలు మాత్రమే ఉంటుంది, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా సరే, ఎందుకంటే అది మా సొమ్ము కాదు అని బోర్డులు ఏర్పాటు చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. మీరు ఒక్కసారి వీడియోలో క్లియర్గా చూపించాను. మీరు కూడా వెళ్ళండి ఒక్కసారి. ప్రజలారా మీరు కూడా వెళ్ళండి. అధికారులు ఎలాగో వెళ్ళరు, పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళ జేబులోది కాదుగా. అక్కడ లైట్లు కానీ మరోటి కానీ లేదు. పైగా ఏదైతే షవర్ ద్వారా వాటర్గా పడే విధంగా చేశారో అది ఒక పక్కే పనిచేస్తుంది, రెండో పక్క పనిచేయట్లా. ఇక ప్రజలు కూడా నెమ్మదిగా రావడం మానేశారు. ఇదిగో ఎక్కడ ఏ లైట్ చూడండి ఇదే పరిస్థితి. ఎందుకు ఇలా మెయింటెనెన్స్ లేని వర్క్ ఎందుకు చేయాలి? మెయింటెనెన్స్ అంటే ఇప్పుడు కాంట్రాక్టర్కి ఇచ్చారు, ఒక ఏడాదైనా పనిచేసేలా చేయాలి కదండి. 2 నెలలకే పోతే ఆ కాంట్రాక్టర్ని వీళ్ళు అడగట్లేదంటే ఏమనుకోవాలి? వాళ్ళకి వీళ్ళకి రహస్య ఒప్పందం ఉందనే కదా అర్థం. ఇది ఇక్కడ పరిస్థితి. మరి ప్రజాధనం ఇంత దారుణంగా బాహాటంగా దుర్వినియోగం అయిపోతున్నా అధికారులకు చీమ కుట్టినట్టయినా లేదని దీనిపై ప్రజాప్రతినిధులు కానీ మరెవరూ కూడా మాట్లాడకపోవడం శోచనీయమని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడైనా సరే పిన్ టు పిన్ చూపించడం జరిగింది. ఎందుకంటే చాలా అందంగా కట్టారు. కానీ 2 నెలలు పనిచేయడం ఏంటండి? మరి దారుణం కదా. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా కూడా మారుతుంది చెత్త చెదారం. ఇక్కడ గతంలో ఉండే పార్కులో ఈ విగ్రహాలు ఉండేవి. ఈ విగ్రహాలను చూడండి ఎలా పాడేశారు. అక్కడ ఎక్కడో చోట ఏదో ప్రక్కన పెట్టొచ్చుగా, పెట్టకూడదు. లేదంటే మళ్ళీ కొత్త కాంట్రాక్ట్, కొత్త టెండర్ పిలవాలి. మరి ప్రజాధనం దుర్వినియోగం అవుతుందా లేదా అనేది ప్రజలే ఆలోచించుకోవాలని ఒక వర్గం ప్రజలు కోరుతున్నారు. ప్రజల్లో తిరుగుబాటు వస్తేనే కానీ ఇటువంటి పనులు వీళ్ళు చేయడం మానరని, ప్రజలు తిరుగుబాటు చేయాలని, ఖచ్చితంగా ప్రశ్నించాలని కొంతమంది ప్రజలు కోరుతున్నారు. దయచేసి గమనించండి. ఒక ముఖ్య మనవి, మేం ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని కానీ తక్కువ చేయాలని కానీ మా ఉద్దేశం కాదు. కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా.